అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు అమ్మవారి మనకి అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తారు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మన ఇల్లు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది అంటారు. మరి మనందరం కూడా ఈరోజు జపించుకోవాల్సిన మంత్రం ఏంటంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి. ఈ మంత్రాన్ని మనం రెగ్యులర్గా చదువుకున్నట్లయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలు భోగ భాగ్యాలు దేనికి లోటు లేకుండా అమ్మవారు చేస్తుంది. మరి సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా అన్నాన్ని ప్రసాదించే ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవికి ఈరోజు మనం నైవేద్యంగా ఏం స్పెషల్స్ పరిచయం చేయబోతున్నారో హేమలత గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హేమలత గారు. మాధురి గారు. మరి ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం అమ్మవారిది. అవునండి. అలానే ఎక్కడ చూసినా మండపాల్లో టెంపుల్స్లో చూసినా చాలా బాగా విరివిగా ఎక్కువగా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. అవును కదా, చాలా మంది అంటే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. ప్రతి మనిషి ఖచ్చితంగా చేయాల్సిందే. అవునండి. కానీ నిజంగా ఎందులోని సాటిస్ఫాక్షన్ ఉందండి. అన్నదానం చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అవును. వరంగల్లో మనకి భద్రకాళి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ కదా. నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా చేస్తారండి. ప్రతి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు చేస్తూ అమ్మవారికి సూపర్గా ఉంటారు. అసలు అమ్మవారు నార్మల్గానే బాగుంటారు. ఇంకా నవరాత్రిలో చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటారు భద్రకాళి అమ్మవారు. చాలా మంది అలంకరణ చూడడానికి ఈ రోజు ఎలా చేశారు అని చెప్పేసి చూడడానికి ఉంటాం. ఓకే, మరి అయితే ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు కదా మీరు? అవునండి. ముందుగా ఏ వాటిని పరిచయం చేస్తాం? ఆవ పులిహోర చేద్దామండి. అమ్మవారికి చాలా ఇష్టం ఆవ పిండితో చేసిన పులిహోర. అంటే మనకి టెంపుల్స్ లో కూడా చాలా ఆవ పులిహోరనే ఎక్కువ పెడుతుంటారు మనకి. అవునవును, చాలా ప్రీతికరమైనది అమ్మవారికి. ఓకే, సో నేర్చేసుకుంటాం అయితే మరి మేము. ఓకే అండి, నేర్చుకుందామా అండి ఆవ పులిహోర. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆవ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేసేద్దామండి. ముందుగా ఏం చేయాలి మనము? మనము ఆవ పులిహోర కాబట్టి పౌడర్ చేసుకుందాము. ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకుందామా? ఫస్ట్ మనం మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. చూడండి సరిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ ఆవాలు, మిరియాలు ఒక 1/2 స్పూన్, తర్వాత కొంచెం అవి వేయించుకుందాము. ఓకే, మరి ఓవర్గా అవసరం లేదు కదా? ఓవర్గా అవసరం లేదు, జస్ట్ ఇట్లా మనకి కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నువ్వులు వేద్దాం. ఓహో, నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్కి యాడ్ చేస్తాం. కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఓకే సరిపోతుంది కదా? సరిపోతుందండి. ఇప్పుడు మనం పౌడర్ చేసేసుకుందాం. మీకు జార్లోకి తీసేనా? తీసేయండి. ఓకే, ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? అవునండి. ఇదిగో అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని
ఇందులోనే నానబెట్టిన చింతపండు కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఓకే. ఇది మనం మామూలుగా అప్పటికప్పుడు ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అండి. మామూలుగా చింతపండు రసం తీసి అట్లా చేస్తాం కదా, ఇట్లా చాలా క్విక్ గా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం చింతపండు నానబెట్టేసి పేస్ట్ చేసేసుకొని దాన్ని పోపు లాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు నానబెట్టి ఇందులో వేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకోండి. అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే. ఆవపిండి చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఆల్రెడీ అన్నం ఒకసారి చూపించండి చింతపండు పేస్ట్, వాళ్ళు కూడా చూస్తారు. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి చేతితోటి బాగా పిసికి పిసికి చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుని సరిపోతుంది. ఓకే. స్టవ్ ఆన్ చేసాను అయితే చేసేయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఓకే. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు అందులో పోపు దినుసులు అన్నీ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఆవాలు, తర్వాత కాజు వేసుకుందామండి. ఓకే. కొంచెం అది ఫ్రై అయ్యాక శనగపప్పు యాడ్ చేస్తాం. పండగలు అంటే పులిహోర లేనిదే అది పండగ అనిపించుకోదు. కొంచెం శనగపప్పు యాడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ పల్లీలు కొన్ని. ఓకే. నెక్స్ట్ కొంచెం ఒక 4 చిలికలు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. ఓకే. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం. ఓకే. లాస్ట్కి కరివేపాకు, పోపు చక్కగా వేగింది కదండి. ఇప్పుడు చింతపండు పేస్ట్ని అందులో వేద్దాం. పేస్ట్ మనకు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. కానీ ఎంత పెద్ద పని నుంచి తప్పించుకున్నావు పేస్ట్ చేసుకుని. ఇంకా క్విక్గా కావాలంటే కొంచెం మనం నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ని యాడ్ చేసుకుందాం అనుకోండి. ఫాస్ట్గా ఇంకా ఉడికించాల్సిన పని ఏమి ఉండదు, డైరెక్ట్ కలిపేసేసుకోవచ్చు అన్నంలోనే. ఇప్పుడు మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా చింతపండు పేస్ట్లు కూడా, సంవత్సరం వరకు ఆల్మోస్ట్ నిల్వ ఉంటున్నాయి. ఇలా అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. చాలా తొందరగా మనం అది అంటే చింతపండు పులుపు రసం తీసి కొంచెం స్టవ్ మీద పెట్టి దగ్గర చేసుకోవడం చాలా టైం టేకింగ్. చాలా ఇలా అయితే ఇన్స్టాంట్ గా అప్పటిదప్పుడు చేసి పెట్టేసుకో. కానీ ఎన్ని పులిహోర వచ్చిందో చింతపండు పులిహోర టేస్ట్ మాత్రం వేరే దేంట్లో వేరే లెవెల్ నిజంగా ఇది. ఓకేనండి. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేద్దామండి. కానీ వర్కింగ్ విమెన్ కే అన్ని టేస్టీగా ఉండాలి, చిటికలో అయిపోవాలి అన్న ట్రిక్స్ అన్ని వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. అందుకే నావన్నీ ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండిపోతాయి. క్విక్ రెసిపీస్ అన్ని. నిజం, అన్ని చాలా బాగున్నాయి, ఈజీగా అయిపోయినాయి అన్ని కూడా. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవపిండి, అది వేద్దాం. నాకు తెలిసి ఈ ఆవపిండి మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆవాలు ఇవన్నీ కూడా, ఆవాలు ఎంత వేసామో మెంతులు ఎంత వేసాము అన్నది పాయింట్. అవును కదా. అవును.
మెంతులు ఎక్కువ వేసేస్తే చేదు ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా మెంతుల్ని చూసి వేసుకోవాలి. అవును. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందామండి. ఓకే. అంతే కదా? అంతే. పులిహోర ఎంత ఈజీ, చింతపండు పులిహోర ఆవ పెట్టి. ఓకే, ఆవ పులిహోర రెడీ అయిపోయినట్టు. తీసేసుకుందామా మనం సర్వింగ్ ప్లేట్? తీసేసుకుందామండి. వేడివేడిగా అమ్మవారికి ఇష్టమైన ఆవు పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆవు పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, మెంతులు, మిరియాలు, ఆవాలు, నువ్వులు, చింతపండు, నూనె, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, జీడిపప్పు. ఆవ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మెంతులు, ఆవాలు, మిరియాలు, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్లో నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న ఆవపిండి, ఉడికించుకున్న అన్నం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆవ పులిహోర రెడీ. ఆవ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. ఆవ పులిహోర నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు మనం ఆవ పులిహోరని టేస్ట్ చేద్దాం. పులిహోర అంటే తెలీదు, ఎక్కడ ఆకలి వేసేస్తూ ఉంటుంది. కాంప్రమైజ్ అవ్వకుండా అదే టేస్ట్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కరెక్ట్ అండి. స్మెల్ అసలు భలే అదిరిపోయింది. తినండి, టేస్ట్ చేయండి. అన్నీ కూడా సమపాలలో చాలా రుచిగా ఉంది. సూపర్. చింతపండుని గుజ్జు తీసి చేత్తో కలిపి అవన్నీ తీసి అమ్మా మీకు చాలా ఈజీ రెసిపీస్ పరిచయం చేస్తున్నానా? చాలా టేస్టీగా ఉన్నాయా? అన్ని టేస్టీగా ఉన్నాయి. అదే, ఎక్కడ కాంప్రమైజ్ లేదు అందులో. అదే, కాంప్రమైజ్ కాకుండా చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా రెసిపీస్ అన్నీ బాగుంటాయి. సూపర్. అయితే అన్ని నేర్చేసుకుందాం. నెక్స్ట్ ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ రెసిపీ మనం మొక్కజొన్న గారెలు చేద్దాం. వావ్, మొక్కజొన్న గారెలు. ఇప్పుడు సీజన్ వస్తుంది. అవునండి, ఆల్రెడీ. కాబట్టి మనకు అవైలబుల్ ఉంటే అమ్మవారికి కూడా కొంచెం గారెలు అంటే ఇష్టం కదా, కొంచెం స్పెషల్గా మొక్కజొన్నలతో చేద్దాం మనం. సూపర్ అండి, నేర్చేసుకుందాం. అయితే మొక్కజొన్న గారెలు తయారు చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మొక్కజొన్న గారెలు ఇలాంటి గారెలు వేసుకోవడానికి రుచి మాత్రం సూపర్ ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా లిమిటెడ్ గానే ఉంటాయి కదా. సో దాంతో టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. మరి రెడీ అండి. వచ్చేసి నాటు మొక్కజొన్న, స్వీట్ కార్న్. ఇది మనకి నాటు మొక్కజొన్ననే అండి. నాటు మొక్కజొన్నతోటే కొంచెం అవి 2 టైప్స్ ఉంటాయి. స్వీట్ కార్న్ చేసుకోవచ్చు, నాటు మొక్కజొన్న కూడా చేసేసుకోవచ్చు. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. అవునండి. ఓకే, ఇప్పుడు ఈ పని అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి ఇంగ్రీడియంట్స్ అన్ని. మొక్కజొన్న, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసి ఫస్ట్ గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి మిక్సీ జార్. అయితే
తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఓకే. ఇందులోనే మనం ఒక 1 స్పూన్ దాకా అలా జీలకర్ర వేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. ఇక్కడే ఒక 1 స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకోండి. ఓకే. అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేశారు? ఇది చూడండి ఇలా రావాలి. ఓకే. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఓకే. కరివేపాకు కొంచెం చుంచి వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఓకే, పిండి కలుపుకోవడం పూర్తయిపోయింది. గారెలది రెడీ అయిపోయింది. నూనె కూడా వేడయిందండి. ఓకే, వేసేసుకుందామండి. మీరు వేయడమే ఆలస్యం. కొంచెం ఇలా వాటర్ని టచ్ చేసుకొని చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా చేసి మధ్యలో హోల్ పెట్టేసి వేసుకోవడమే అండి. డీప్ ఫ్రై కాస్త ఈజీగా అయిపోతాయి. అవును, నూనె కాగితే చాలు, పని టకటకా అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఆయిల్లో వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సరే అయితే మీరు చక్కగా టకటకా వేసేస్తూ ఉండండి. ఓకే, హేమలత గారు మొత్తం ఫ్రై మన అయిపోయిందండి. గారెలు రెడీ. చక్కగా తీసేసుకోవచ్చు కదా? సర్వింగ్ తీసేసుకుందామండి. వేడివేడిగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మొక్కజొన్న గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, ధనియాల పొడి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. మొక్కజొన్న గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ధనియాల పొడి, కరివేపాకు వేసి కలిపి చేతికి తడి చేసుకుని చిన్న ఉండలా తీసుకుని గారెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న గారెలు రెడీ. మొక్కజొన్న గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దాం. మొక్కజొన్న గారెలు నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు మనం రుచి చూద్దామా? ఓకే అండి. ఓకే, లోపల గారెలు డీప్ ఫ్రై కాబట్టి లోపల ఎంత చక్కగా కుక్ అయింది. తీసుకోండి. చాలా బాగుంది. మొక్కజొన్న గారెలు చాలా
టేస్టీగా ఉంటాయి, చెప్పాల్సిన అవసరం లేదు. అవును, అన్ని కరెక్ట్గా సరిపోయింది, సాల్ట్ అన్ని కూడా అన్ని బాగుంటాయి. ధనియాల పొడి ఇవన్నీ వేసారు కదా, ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయి ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అవును కదా. ఇంకోటి తింటారా? చాలా టేస్టీగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. చాలా బాగున్నాయండి వంటలన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ ఈజీ మచ్. వేలో మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. ఓకే, సో చూసారు కదా అండి, మరి వరంగల్ వంటకాల్లో భాగంగా దేవీ నవరాత్రుల సందర్భంగా హేమలత గారు మనకి పరిచయం చేసిన 2 ప్రత్యేకమైన నైవేద్యాలు చాలా బాగున్నాయండి. ఆవ పులిహోర, అలానే మొక్కజొన్న గారెలు. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇవండి ఇవాల్టి వరంగల్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన నైవేద్యాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.